భారతదేశంలో దేశద్రోహుల్ని వెంటాడి వేటాడగలిగేది ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి, మహారాష్ట్ర లాంటి పోలీసులనేమో. ఎందుకంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రవాదుల్ని ఎన్ఐఏ వాడు వచ్చి పట్టుకుంటున్నాడు, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పట్టుకుంటున్నారు, కానీ మనోళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఆ మధ్యన మన నంద్యాల దగ్గర వాళ్ళు దొరికింది ఎట్లాగా, ఎన్ఐఏ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు తమిళనాడులో విచారించి వచ్చి ఇక్కడ పట్టుకున్నారు, కనబడింది కదా. అట్లాగే ఎన్ఐఏ వాళ్ళు వచ్చి శ్రీకాకుళం దగ్గర పట్టుకున్నారు, అట్లా కనబడింది కదా. అంటే ఇక్కడ తీవ్రవాదులు రాజకీయ ప్రోద్బలంతోనో లేదా రాజకీయ డ్రామాలతోనో ధైర్యంగా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో తాజాగా ఒక మనిషి దొరకడం అన్నట్టు, ఇది కర్ణాటకలో శ్యామా పర్వీన్, ఈ అమ్మాయిని గుజరాత్ నుంచి వచ్చినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. అల్ఖైదా టెర్రరిస్ట్ అన్నటువంటిది ఆమెకు సంబంధించిన ఆధారాలు కూడా బయటపడ్డాయి. గుజరాత్ ఏటీఎస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసేదాకా ఆమె అట్లాంటిది అనేది చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియదు. ఈవిడ ఏంటంటే 33 సంవత్సరాలు అల్ఖైదాతో సంబంధాలే కాకుండా అనేక మంది యువతరాన్ని తీవ్రవాదం వైపుకి ఆకర్షించింది, తీవ్రవాదులుగా మార్చింది. తన బ్రదర్తో కలిసి ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీరు. మనోరాయన పాల్య ప్రాంతంలో ఉంటుంది. శ్యామా వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్ చేసింది, ఆ తర్వాత బెంగళూరులో 3 ఇయర్స్ క్రితం చేరింది. ఈవిడ ఓపెన్గా తీవ్రవాదాన్ని సమర్థిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సరు, తీవ్రవాద మద్దతుగా ఇన్స్టాగ్రామ్ ఆధారంగా జాగ్రత్తగా యూత్ని రాడికలైజ్ చేస్తూ ఉంటుంది, తీవ్రవాదం వైపుకి ఆకర్షించేలా చేస్తూ ఉంటుంది. ఈమెని ప్రస్తుతం అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడంతో కర్ణాటకలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారన్నటువంటి నిజం బయటపడింది ఇప్పుడు.